హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో స్లో మోషన్ అండ్ స్పీడ్ ర్యాంపింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఒక వీడియో పైన ఎలా అప్లై చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే ఓకే ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. సో ఒక వీడియో స్పీడ్ డ్యూరేషన్ అండ్ స్లో మోషన్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక వీడియో చేసి పెడతాను. ఓకే, సో నేను ఇక్కడ ఒక ఫుటేజ్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నా, బట్ యూట్యూబ్లో ఓకే ప్లే చేసి చూపిస్తున్నా. ఇది నార్మల్ ఒరిజినల్ ఫుటేజ్. ఓకే, దిస్ వన్. ఓకే, దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఈరోజు మీకు చెప్తా. ఓకే, నేను ఫుటేజ్ అయితే ఇక్కడికి తీసుకున్నా. ఓకే, సో ఫుటేజ్ ఇలా తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు స్పీడ్ ర్యాంపింగ్ ఎలా చేయాలి, స్లో మోషన్ ఎలా చేయాలి అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓకే డన్. ఇది స్లోగా బాగానే ఉంది, స్లో మోషన్. ఈ మాత్రం మనకి స్లో సరిపోద్ది. అండ్ అలాగే ఇక్కడ నుంచి నాకు ఇక్కడ దాకా స్పీడ్ ర్యాంప్ అనేది కావాలి, అదే స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఓకే, జస్ట్ ఇక్కడ దాకా. ఓకే, సో నేను ఇక్కడికి ఇది కట్ చేసుకున్నా. ఓకే, కట్ చేసుకున్న తర్వాత దీనికి నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ స్పీడ్ అండ్ డ్యూరేషన్ అని ఉంటుంది. ఓకే, స్పీడ్ అండ్ డ్యూరేషన్ అని ఉంటుంది. సో దాన్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేస్తే ఒక పాపప్ అనేది మనకి వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ స్పీడ్ వచ్చేసి ఇది స్పీడ్ అనమాట. మనకి స్పీడ్ ఎంత ఉండాలి, హై స్పీడ్ ఉండాలి కాబట్టి అరౌండ్ 500 పెట్టుకుంటున్నాను. ఓకే, సో నేను ఇది ఫిల్ చేస్తున్నా. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఇంకా నాకు స్పీడ్ కావాలి. 700 ట్రై చేద్దాం. ఓకే, సో వచ్చింది కానీ అంత అథెంటిక్గా లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అంటే సో ఓకే నేను ఇది ఈ టైపు కాకుండా ఇంకో టైపు. సో మనకి అదే మనకి స్పీడ్ డ్యూరేషన్ పెట్టేటప్పుడు మనకి కొంచెం అథెంటిక్గా లేదు, బట్ స్లో మోషన్ ఎలా ఉన్నది అనేది మనం చూద్దాం. ఓకే, సో నేను అదే క్లిప్ని నేను స్పీడ్ డ్యూరేషన్లోకి వెళ్ళి నేను ఇది 50% అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, స్పీడ్ అనేది మనకి స్లో మోషన్ బాగానే ఉన్నది. ఓకే, మనకి స్లో మోషన్ అనేది మనకి బాగానే ఉంది, బట్ కాకపోతే స్పీడ్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి అంత అథెంటిక్గా లేదు. ఓకే, సో నేను ఇది నార్మల్ చేస్తున్నా, కంట్రోల్ Z. ఓకే, సో ఇది ఒరిజినల్. ఓకే, సో మనకి ఇంకో ఆప్షన్ ఉంది. సో ఇలా కాకుండా మనకి ఇంకో ఆప్షన్ కూడా మనకి స్పీడ్ డ్యూరేషన్ ర్యాంపింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే, సో అది చేయాలంటే మనం ఇప్పుడు సో ఇక్కడ మనకి ఈ స్పేస్ అయితే ఏదైతే ఉందో ఈ స్పేస్ మీద డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదంటే జస్ట్ ఇక్కడ మనకి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను. సో ఓకే, సో మనకి ఇక్కడ చూసారు కదా FX అని ఉంది, FX. సో నేను దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి టైం రీమ్యాపింగ్ అని ఉంది కదా, సో దాంట్లో స్పీడ్ అనే ఆప్షన్ నేను ఓకే చేసుకున్నా. ఓకే, సో నేను దీన్ని జూమ్ చేసుకుంటున్నా. ఓకే, డన్. సో నేను ఇక్కడ FXలోకి వెళ్ళిపోయి ఇక్కడ FX అని ఉంటుంది, FX మీద రైట్ క్లిక్ ఇచ్చి టైం రీమ్యాపింగ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో అది క్లిక్ చేసుకుంటే మనకి ఈ లైన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓకే, ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ డ్యూరేషన్ కావాలి. సో మనకి విండోస్లో అయితే కంట్రోల్ అండ్ మ్యాక్లో అయితే కమాండ్. ఓకే, సో ఆల్ట్ కంట్రోల్ పట్టు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక కీ అనేది వస్తుంది. ఓకే, సో చూసారు కదా ఒక కీ లైన్ అనేది ఒక వచ్చింది. ఓకే, అయితే అండ్ నెక్స్ట్ అలాగే నేను జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు స్పీడ్ అనేది కావాలి. సో మళ్ళీ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసా. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత నాకు ఇది స్పీడ్ కావాలి. ఓకే, జస్ట్ ఇక్కడ ఒక లైన్ ఉంది కదండి, ఆ లైన్ని మనం జస్ట్ ఇలా అప్ చేయాలి. ఆ లైన్ అనేది మనకి పైకి మూవ్ చేస్తే మనకి స్పీడ్ అనేది పెరుగుద్ది. ఓకే, సో ఇలా నేను అప్ చేసా. ఓకే, అండ్ అలాగే
సో దీన్ని నేను కొంచెం ఇటువైపు అటువైపు స్మూత్నెస్ ఉండాలని చెప్పేసి, స్మూత్గా ఉండాలి అని చెప్పి నేను కొంచెం పెంచా. ఓకే, దీన్ని ఇంకా స్పీడ్ పెంచుకుంటున్నా. ఒకసారి చూద్దాం. సో ఇంకా స్పీడ్ అనేది నాకు కావాలి. ఓకే, డన్. సో ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, పర్ఫెక్ట్గా ఉంది కదా. సో ఇంకా మనం ఈ స్మూత్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా. ఓకే, సో ఇలా మనం ఇంకొంచెం స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. ఓకే, ఇలా. ఇప్పుడు ఇందాక స్పీడ్ డ్యూరేషన్ పెట్టే దాంట్లో ఎలా ఉంది, సో ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, స్పీడ్ డ్యూరేషన్ మనం ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలా పెట్టాను. అండ్ అలాగే నాకు మళ్ళీ ఇక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి నాకు స్పీడ్ అనేది మళ్ళీ పెరగాలి. సేమ్ కంట్రోల్ అండ్ మనకి మ్యాక్లో అయితే కమాండ్. ఓకే, సో ఇంకొంచెం. ఓకే, సో ఓకే, డన్. బస్ నాకు ఇది ఇలా స్పీడ్ డ్యూరేషన్ అవ్వాలి. సేమ్ మళ్ళీ నేను ఈ లైన్ని పట్టుకొని డ్రాగన్. ఓకే, ఇంకా స్పీడ్. సేమ్ ఇందాకలాగా సేమ్ దీన్ని కొంచెం ఇటువైపు డ్రాగ్ చేసుకుంటున్నా. ఓకే, బస్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, డన్. సో దీన్ని మనం కొంచెం సౌండ్ ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేద్దాం. ఓకే, సో సౌండ్స్ కోసం నేను కొన్ని సౌండ్స్ అనేది తీసుకున్నాను. సో ఏం పెట్టుకున్నాను, జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఓకే, ఇక్కడ సౌండ్స్ అనేది ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను. అండ్ అలాగే ఎస్ఎఫ్ఎక్స్ అనేది మనం కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎస్ఎఫ్ఎక్స్ ఉన్నాయి. ఓకే, ఇది నేను తీసుకొని ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ సౌండ్ అనేది యాడ్ చేస్తాను. ఓకే, ఓకే, పర్ఫెక్టా? ఇంకొంచెం. ఓకే, డన్. సో ఇక్కడ కూడా ఇంకో ఎస్ఎఫ్ఎక్స్ అనేది నేను ఇక్కడ కొంచెం సౌండ్స్ కూడా నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. ఓకే, ఇందులోకి వచ్చేసి ఎసెన్స్. ఓకే, సౌండ్స్లోకి వచ్చేసి నేను దీన్ని వాల్యూమ్ తగ్గించుకుంటాను. ఓకే, అండ్ అలాగే ఎస్ఎఫ్ఎక్స్ని కొంచెం ఓకే, అడ్జస్ట్మెంట్ అనేది నేను చేసుకున్నా. ఓకే, అండ్ అలాగే సెకండ్ వర్షన్. ఓకే, ఓకే, డన్. దీన్ని కూడా నేను ఎస్ఎఫ్ఎక్స్లో కొంచెం
అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాను. ఓకే, సో ఒకసారి ఫైనల్గా చెక్ చేద్దాం. ఓకే, సో ఇలా మీరు కూడా చాలా వీడియోస్ని మీకు నచ్చినట్టుగా స్లో మోషన్ అండ్ స్పీడ్ ర్యాంపింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, స్పీడ్ డ్యూరేషన్ అండ్ స్లో మోషన్ ఇలా మీకు నచ్చినట్టుగా, మీకు నచ్చిన వీడియోని మీకు నచ్చినట్టుగా కన్వెంట్గా చేసుకోండి. ఓకే, సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.